మళ్ళీ చెప్తున్నా, హైటెక్ సిటీకి సైబర్ టవర్స్ కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1991లో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని 2005లో తీసుకొచ్చి చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది? ఇప్పుడు ఆయన సరాసరి 10 సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు, ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా. ఈయన చేసింది ఏంట్రా అంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయనకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరులను చేశారు. ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా థీసిస్ కూడా రాశారు, ఫారెన్ స్టూడెంట్స్. అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది.